ఎండమావులు ఎపిసోడ్ 30. ఓ రోజున సుప్రతీక కోసం దాత్రి ఇంటికొస్తుంది. ఆ సమయంలో రమేష్ మాత్రమే ఇంట్లో ఉంటాడు. అభిమానంతో దాత్రిని పలకరించి విషయం ఏమిటని అడుగుతాడు. తనకి తరచూ తలపోటు వస్తోందని, ఆ విషయమై సుప్రతీకను తీసుకొని హాస్పిటల్కి వెళ్లాలనే ఉద్దేశంతో వచ్చానని దాత్రి చెప్తుంది. సుప్రతీక ముఖ్యమైన పని మీద ఆఫీస్కి వెళ్ళిందని, తన కారులోనే మొహమాట పడుతున్నప్పటికీ దాత్రిని హాస్పిటల్కి తీసుకెళ్తాడు రమేష్. అక్కడ హాస్పిటల్లో అనుకోకుండా డాక్టర్ కమల తారసపడుతుంది. రమేష్కి గతమంతా గుర్తు చేస్తుంది దాత్రి. ఆమెతో మాట్లాడి సుప్రతీక తప్పు చేయలేదని, బాలకృష్ణకి నిజం చెప్పించాలని బాలకృష్ణ ఇంటికి తీసుకెళ్తారు. అక్కడ డాక్టర్ కమల అతని జీవితం అల్లకల్లోలమైపోవడానికి తానే కారణమని, క్షమించమని కోరే అర్హత కూడా లేదని బాలకృష్ణతో అంటుంది. గతంలో సుప్రతీక నెల తప్పిందని, తాను అతనితో అబద్ధం చెప్పానని, ఆమె అన్నయ్య రవి దగ్గర లంచం తీసుకొని ఆ విధంగా చేశానని కమల ఒప్పుకుంటుంది. సుప్రతీక ఏ పాపం ఎరుగదని, నిప్పు లాంటిది అని డాక్టర్ కమల స్పష్టం చేస్తుంది. దాంతో బాలకృష్ణ దిగ్భ్రాంతి చెందుతాడు. గతమంతా గుర్తు చేసుకొని పశ్చాత్తాపంతో కుమిలిపోతాడు. తర్వాత రమేష్ సుప్రతీక దగ్గరికి వస్తాడు. ఆఫీస్ విషయాలు కాసేపు పక్కన పెట్టి తను చెప్పే మాటల్ని వినమని అడుగుతాడు. తాను ఓ శుభవార్త చెప్పడానికి వచ్చానని అంటాడు. డాక్టర్ కమల ద్వారా బాలకృష్ణ నిజానిజాలు తెలుసుకునేలా చేశానని చెప్తాడు. బాలకృష్ణ చేసిన తప్పులకి పశ్చాత్తాప పడుతున్నాడని, ఆమెని పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాడని అంటాడు. ఆమె అంగీకరిస్తే పెళ్లి ఏర్పాట్లు చేస్తానని, బాలకృష్ణ దగ్గర సంతోషంగా ఉండవచ్చని అంటాడు. ఆమె బాలకృష్ణ దగ్గర కన్నా రమేష్ దగ్గరే సంతోషంగా ఉండగలుగుతానని అంటుంది. అందుకు రమేష్ ఆశ్చర్యపోతాడు. తానెంతో కాలంగా వాళ్ల పెళ్లి గురించే ఆలోచిస్తున్నాడని, సుప్రతీక అంగీకరించకపోతే ఆమెకి తాను దూరంగా వెళ్లిపోతానని చెప్తాడు. ఆ విధంగా మాట్లాడి రమేష్ ఆమెను బాలకృష్ణతో పెళ్లికి ఒప్పిస్తాడు. తర్వాత బాలకృష్ణకు ఫోన్ చేసి సుప్రతీక పెళ్లికి అంగీకరించిందని అంటాడు. ఇక రమేష్ పెళ్లి ఏర్పాట్లని మొదలు పెడతాడు. ఇక బాలకృష్ణ ఆఫీస్లో పనిచేస్తున్న శ్రీదేవి దగ్గరికి కిషోర్ వస్తాడు. శ్రీదేవి మేనేజర్గా ప్రమోట్ అయిందని అభినందనలు తెలియజేసి ఒక బుకేనిస్తాడు. అదే ఆసరాగా మరింత చనువు ఆమె ముందు ప్రదర్శిస్తాడు. దాంతో అతని ఆంతర్యం ఆమెకి అర్థమవుతుంది. అసభ్యకరంగా ఆ సమయంలో ప్రవర్తిస్తాడు కిషోర్. అందుకు కిషోర్ మీద చేయి చేసుకుంటుంది శ్రీదేవి. ఆమె మీద పగబట్టిన కిషోర్ తర్వాత ఓ చెక్కుని ఆమె దగ్గరికి తీసుకొచ్చి, బాలకృష్ణ సంతకాన్ని ఫోర్జరీ చేసి డబ్బు కాజేయడం మంచిది కాదని అంటాడు. అందుకు ఆమె ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. అదంతా అతడి పనే అని కిషోర్ పై మండిపడుతుంది. తన విషయంలో మనసు మార్చుకోకపోతే అవమాన పాలు కావాల్సి వస్తుందని బెదిరిస్తాడు. అయినప్పటికీ శ్రీదేవి కిషోర్ మాటలకి లొంగదు. వెంటనే ఆ సంతకం ఫోర్జరీ గురించి బాలకృష్ణ వరకు వెళ్తుంది.